ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉండండి. జస్ట్ మీ పేరండి? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడే వస్తున్నారా? సో ఎలా ఉండబోతాం అనుకుంటున్నారు మరి పుష్ప 2? వీక్స్ ఉంటుంది, వెళ్ళొచ్చింది కదా ఎంతైనా బాగుంటుంది. సో మీరు? నా పేరు భవానీ. సో ఇప్పుడే వచ్చాము మూవీ చూడటానికి. సో ఆల్మోస్ట్ పుష్ప 1 ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 అండ్ ట్రైలర్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ. సో పుష్ప 1 కంటే ఎక్కువ ట్విస్ట్ ఉంటాయని థ్రిల్లర్ లాగా. ఏం నచ్చింది ఆల్రెడీ ట్రైలర్లో మీకు? ఏం నచ్చింది? అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ ఎలా తను దాచుకుంటాడు అండ్ తను డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉన్నాడు అండ్ హౌ తను ఎలా పీక్స్ సక్సెస్లో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత డౌన్ఫాల్ మేబీ అది ఇంపార్టెంట్. అది చూద్దామని నేను. ఓకే, కాస్ట్ ఎలా ఉంది? మా టికెట్ కాస్ట్ ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఇదైతే మార్నింగ్ అయితే 350 ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేసారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? థ్యాంక్ యూ. ఏం మాట్లాడతావు? 6 వేలేస్తాను నీకు, జాగ్రత్త. సినిమా చూసి మాట్లాడక్క. పొద్దున అవసరం మాకు సినిమా. గూజ్బంపడారా ఆ కొరికే సీను వస్తారైతే యాక్టింగ్ చింపిడరా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి. సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు. పుష్పని అవార్డు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత ఉంటుంది? ఓవరాల్గా 1000 crores ఇది అన్నారు కదా, 1000 crores 2 days క్రాస్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఉండండి. జస్ట్ మీ పేరండి? ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడే వస్తున్నారా? సో ఎలా ఉండబోతాం అనుకుంటున్నారు మరి పుష్ప 2? వీక్స్ ఉంటుంది, వెళ్ళొచ్చింది కదా ఎంతైనా బాగుంటుంది. సో మీరు? నా పేరు భవానీ. సో ఇప్పుడే వచ్చాము మూవీ చూడటానికి. సో ఆల్మోస్ట్ పుష్ప 1 ఎప్పుడైతే చూసామో అప్పటి నుంచి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2 అండ్ ట్రైలర్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ. సో పుష్ప 1 కంటే ఎక్కువ ట్విస్ట్ ఉంటాయని థ్రిల్లర్ లాగా. ఏం నచ్చింది ఆల్రెడీ ట్రైలర్లో మీకు? ఏం నచ్చింది? అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్, లైక్ ఎలా తను దాచుకుంటాడు అండ్ తను డిఫరెంట్ గెటప్స్లో ఎలా ఉన్నాడు అండ్ హౌ తను ఎలా పీక్స్ సక్సెస్లో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత డౌన్ఫాల్ మేబీ అది ఇంపార్టెంట్. అది చూద్దామని నేను. ఓకే, కాస్ట్ ఎలా ఉంది? మా టికెట్ కాస్ట్ ఎంత కాస్ట్ తీసుకున్నారు? ఇదైతే మార్నింగ్ అయితే 350 ఉంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చేసారా? ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చారా? థ్యాంక్ యూ. ఏం మాట్లాడతావు? 6 వేలేస్తాను నీకు, జాగ్రత్త. సినిమా చూసి మాట్లాడక్క. పొద్దున అవసరం మాకు సినిమా. గూజ్బంపడారా ఆ కొరికే సీను వస్తారైతే యాక్టింగ్ చింపిడరా 100% ముగ్గురికి అవార్డు వస్తాయి. శేఖర్ సార్కి, పుష్ప సార్కి, శ్రీవారి మేడంకి. సుకుమార్కి అయితే జాతీయ అవార్డు సార్. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్. ఇప్పటి నుంచి నడిచేది గవర్నమెంట్ రూల్ కాదు, పుష్ప గాడి రోలు.
ఎవరు తగ్గేదేలే. ఆ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఎవడే అల్లు అర్జున్ ఫ్యాన్ తలెత్తుకొని నిలబడి ఇటు తగ్గేదని చెప్పి ఎత్తుకోవాల్సిందే. దానికైతే కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూవీ తగ్గేదని చెప్పేసి ఎత్తుకొని తిరగాల్సిన సినిమా మూవీ. గూస్ బంప్స్ సినిమా మూవీ మాత్రం గూస్ బంప్స్ తెప్పించండి అల్లు అర్జున్ మాత్రం. 3 మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బ్రో? పుష్ప 3 మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? కంపల్సరీ రావాల్సిందే, 100% రావాల్సిందే. కలెక్షన్ ఓవరాల్ కలెక్షన్ ఎంత కొడుతుంది? ఓవరాల్గా 1000 crores ఇదన్నారు కదా, 1000 crores 2 days ప్లాన్ చేస్తారు. బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్.